నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంకు ఖాతాలకే. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. ఫార్మా సిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లు. ఎయిర్పోర్టు మెట్రోను రద్దు చేయం, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తాం. పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం. చిగురుటాకుల్లా వణికిన జపాన్. ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంకు ఖాతాలకే. ఆధార్ ఆధారిత వ్యవస్థకు మారడానికి డిసెంబర్ 31తో ముగిసిన గడువు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. 4,500 కోట్లతో 2021లో అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వం. టెండర్లు ఖరారు చేసిన ప్రారంభం కాని పనులు. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే. రాజ్యాంగం చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్. ఫార్మా సిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లు. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేయం, అత్యధిక ప్రాంతాలను కలిపేలా మారుస్తాం. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి కోసం సింగిల్ విండో వ్యవస్థ. ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు. రాష్ట్రంలోనూ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు. ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మొక్కను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం. నిర్ణీత కక్షలోకి ఎక్స్పో షాట్. ఈ తరహా ప్రయోగం చేసిన రెండో దేశంగా భారత్. 2024 గగన్యాన్ సంవత్సరం అన్న ఇస్రో అధిపతి. భూకంపం తీవ్రతకు జపాన్లోని ఇషికావా ప్రీఫెక్చర్ వాజిమాలో కూలిన ఇల్లు, ధ్వంసమైన రహదారి. చిగురుటాకులా వణికిన జపాన్. వరుసగా 21 సార్లు కంపించిన భూమి. పశ్చిమ తీరం అల్లకల్లోలం. సునామీ హెచ్చరికల జారీ. సాక్షి దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే జీఎస్టీ 1.64 లక్షల కోట్లు. వన్డేలకు వార్నర్ గుడ్ బై. నోబెల్ గ్రహీతలకు 6 నెలల జైలు. మసూద్ అజార్ హతం. వేగంగా JN-1 వ్యాప్తి. బడా బాణల కొండలు. కేరళ నాయర్లు రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలే. రద్దు చేయం, సరిచేస్తాం. మెట్రో మార్గాలు, ఫార్మాసిటీ సహా దేనిని నిలిపివేయడం లేదు. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన తర్వాత నామినేటెడ్ పై ఫోకస్. 6వ తేదీ తర్వాత కసరత్తు పూర్తి చేయనున్న సీఎం. డ్రగ్స్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. నింగిలోకి ఎక్స్పో షాట్. నూతన సంవత్సరంలో తొలి రోజే ఇస్రో ధమాకా. ఇక అన్ని స్కూల్లో ఫేషియల్ రికగ్నిషన్. 100% ఆక్యుపెన్సీతో దాటిన వందే భారత్. విద్యకు నూతన జనసత్వాలు. కొత్త ఏడాదికి కిక్కెక్కు. జపాన్లో సునామీ హెచ్చరికలు. తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు. సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డ్. పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు. పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్ భేటీ. నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు. బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహమ్మద్ యానస్కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. మసూద్ అజర్ హతం. కందహార్ విమానం హైజాక్ సూత్రధారి. మసూద్ అజార్ బాంబు పేలుల్లో హతం అయ్యాడనే పోస్టులు వైరల్గా మారాయి. వేగంగా JN-1 వ్యాప్తి. దేశంలో కోవిడ్-19 సబ్ వేరియంట్ JN-1 కేసులు ఇప్పటి వరకు 197 గుర్తించినట్లు ప్రభుత్వ విభాగం ఇన్సాకాక్ తెలిపింది. బడబానల కొండలు. ఏకంగా 8 అగ్నిపర్వతాలు అంటార్కిటికా మహాసముద్రంలో 4,000 మీటర్ల లోతున చాలకంగా నిద్రాణంగా ఉన్నాయంట. జీఎస్టీ 1.64 లక్షల కోట్లు. 2022 డిసెంబర్తో పోలిస్తే 10% అధికం. వన్డేలకు వార్నర్ గుడ్ బై. రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ ఓపెనర్ ఇక T20లకే పరిమితం. న్యూస్ రీల్. కేరళ నాయర్లు రాజస్థాన్ గుజ్జర్లు చుట్టాలే. 100% ఆక్యుపెన్సీ దాటిన వందే భారత్. రద్దు చేయం, సరిచేస్తాం. మెట్రో మార్గాలు, ఫార్మాసిటీ సహా దేనిని నిలిపేయడం లేదు. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆస్తులు సృష్టిస్తాం, రాష్ట్రానికి భారమయ్యే పనులు చేయం. ఒకే చోట ఫార్మాసిటీ కాకుండా 10 ప్రాంతాల్లో ఫార్మా విలేజీలు. ORR, RRR మధ్య 10 చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలు. ఒక్కో చోట 1000 నుంచి 3,000 ఎకరాల్లో ఏర్పాటు. ఫార్మాసిటీ ప్రతిపాదిత ప్రాంతంలో కాలుష్యరహిత పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు. ప్రజాపాలన తర్వాత నామినేటెడ్ పై ఫోకస్. 6వ తేదీ తర్వాత కసరత్తు పూర్తి చేయనున్న సీఎం.
ఆ తర్వాత అధిష్టానం వద్దకు జాబితా, సంక్రాంతిలోపు ప్రకటన. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులని స్పష్టీకరణ. డ్రగ్స్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఎస్ఐబి గ్రే హౌన్స్ మాదిరిగా పూర్తి స్థాయిలో పనిచేసేలా టీఎస్ న్యాప్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నింగిలోకి ఎక్స్పో షాట్. నూతన సంవత్సరంలో తొలి రోజే ఇస్రో ధమాకా. పిఎస్ఎల్వి 60వ ప్రయోగం దిగ్విజయం. ఫ్యూయల్ సెల్ సహా 10 పరికరాలు భూకక్షలోకి. భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో కీలకం. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు. ఇది గగనయాన్ ఏడాది ఇస్రో చైర్మన్. ఇక అన్ని స్కూళ్లలో ఫేషియల్ రికగ్నిషన్. ప్రభుత్వ పాఠశాలల పథకాలన్నింటికీ ఇదే ఆధారం. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. క్షేత్రస్థాయిలో సమస్యలున్నాయంటున్న టీచర్లు. విద్యకు నూతన జవసత్యాలు. జపాన్ ఇషిగావాలోని వజిమాలో భూకంపం ధాటికి దెబ్బతిన్న ఇల్లు. జపాన్లో సునామీ హెచ్చరికలు. ద్వీపదేశం వాయువ్య తీరంలో తీవ్ర భూకంపం. ఇషిగావా, నిగాటా, టొమయాలో 21 సార్లు భూ ప్రకంపనలు. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు. నేల కూలిన పలు ఇళ్లు. సహాయక చర్యలు ప్రారంభం. ఉభయ కొరియా, రష్యాలోనూ సునామీ హెచ్చరికలు. కొత్త ఏడాదికి కిక్కే కిక్కు. డిసెంబర్ 30వ రికార్డు స్థాయిలో 312 కోట్ల విలువైన లిక్కర్ విక్రయం. 3 రోజుల్లో అమ్మకాలు 620 కోట్ల దాకా. కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే కేసులపై తీర్పులు ఇస్తారు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడి. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డ్. గుజరాత్లోని మెహసానా జిల్లా మొదేరాలోని సూర్యుడి ఆలయంలో సూర్య నమస్కారాలు చేస్తున్న యోగా వాలంటీర్లు. వేలాదిగా ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేయడం ద్వారా గుజరాత్ వాసులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు. 636 మంది పోలీసులకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శి జితేందర్. పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్ భేటీ. తెలంగాణ భవన్లో సహా పంక్తి భోజనం. సెల్ఫీలు, ఫోటోలతో సందడి. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే కొంగంత విజయం. ఫార్మాసిటీ రద్దు కాదు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది. టీఎస్పీఎస్సీ రాజీనామా త్వరగా నిర్ణయం తీసుకోండి. హైదరాబాద్ కా షాన్ నుమాయిస్. రియల్కు మళ్లీ ఊతం. వణికిన జపాన్. అదనంగా అప్పివ్వండి. నర్సింగ్ కాలేజీలు మరో 64. హైదరాబాద్లో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి. మందు చుక్క మాంసం ముక్క. దొంగ యుద్ధం. జీతా లేని విఆర్ఏలు. 6 ఏళ్లలో 60 లక్షలు. ఎయిర్పోర్ట్లో సిటీ సైడ్ చెక్ ఇన్. వందే భారత్ హవా. కొంగొత్త విజయం. కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయ గీతిక. కృష్ణా బిలాల చీకటిపై పిఎస్ఎల్వి C-58 ఫోకస్. నింగిలోకి దూసుకెళ్లిన ఎక్స్పో షాట్. 22 నిమిషాల్లో నిర్ణీత కక్షలోకి చేరవేత. తొలి ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగం. విద్యార్థినులు రూపొందించిన పెలోడ్లు కక్షలోకి. ఫ్యూయల్ సెల్తో అంతరిక్ష కేంద్ర ఏర్పాటులో తొలి అడుగు. ఫార్మాసిటీ రద్దు కాదు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఫార్మాసిటీని ఔటర్ రింగ్ రోడ్, RRR మధ్య కాలుష్య రహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాం. కార్మికులకు ఇల్లు సహా అన్ని ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాం. విమానాశ్రయానికి మెట్రో రైలు దూరాన్ని తగ్గిస్తాం. MGBS నుంచి పాతబస్తీ మీదుగా మెట్రో మార్గం. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట వద్ద లింక్ చేస్తాం. అక్కడే జంక్షన్. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం. స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీస్. విలేకరులతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కొత్త బడ్జెట్పై కసరత్తు షురు. ప్రతిపాదనలు పంపాలని శాఖలకు ఆర్థిక శాఖ లేఖ. 11 లోపు అందాలని ఆదేశం. వివరాలని ఆన్లైన్లో పంపాలని సూచన. టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి. గవర్నర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్లో తమిళసైతో ప్రత్యేక భేటీ. రాజీనామాలపై నిర్ణయం తర్వాతే టీఎస్పీఎస్సీపై ముందుకెళ్లే అవకాశం. పరీక్షల నిర్వహణ, కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. హైదరాబాద్ కా షాన్ నుమాయిష్. మరింత గొప్పగా నిర్వహణకు సహకారం. సొసైటీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. 83వ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభంలో రేవంత్. రియల్కు మళ్లీ ఊతం. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ,
రద్దు ఉండదన్న సీఎం. స్థిరాస్తి రంగానికి ఊపునిచ్చేలా దిద్దుబాటు చర్యలు. రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకం. వణికిన జపాన్. కుదిపేసిన వరుస భూప్రకంపనలు. ఆ దేశ పశ్చిమ తీరంలో 21 పైనే. ఒకదాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6. పలు చోట్ల సునామీ హెచ్చరికలు జారీ. ప్రాణ నష్టం లేదు. ప్రజలు జాగ్రత్త. భారతీయుల కోసం కంట్రోల్ రూమ్. హైదరాబాద్లో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి. చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్. చాలా మందిలో కనిపించని లక్షణాలు. నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే. పాజిటివ్ నమూనాలు జీనోమ్ పరీక్షకు వైరస్ అంత ఆందోళనకరం కాదు, కానీ నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి. వైద్యులు. వందే భారత్ హావా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దూసుకెళ్తున్న 4 రైళ్లు. 100% పైగా ఆక్యుపెన్సీ. 6 నెలల్లో 60 లక్షలు. నారుతో సంపాదించిన రైతు సోదరులు. కుటుంబాలతో సహా ఆంధ్రప్రదేశ్లోనే వినుకొండ నుంచి జనగామకు వలస. ఏడాదికి 65,000 చెల్లించి ఓ రైతు వద్ద 8 ఎకరాల కౌలుకు కోతుల బెడదతో పొగాకు నారుమల్ల సాగు. 4 ఎకరాల్లో నారు, 2 విడతల్లో 60 లక్షల లాభం. దీక్ష పట్టుదలతో సాగు. ఉదయం నుంచి రాత్రి దాకా పొలం వద్దే. అదనంగా అప్పివ్వండి. బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసేసింది. ఏడాది కోట అప్పు 8 నెలల్లో లాగేశారు. ఈ 3 నెలలు అప్పు లేకుండా బతికేదిలా? 13,000 కోట్లు ఇస్తే ఎలాగోలా గట్టెక్కేస్తాం. ఇటీవలి భేటీలో ప్రధానిని కోరిన రేవంత్. గ్రాంట్లు, పన్నుల్లో వాటా పెద్దగా రాదు. భూములు, ఓఆర్ఆర్ ఇప్పటికే అమ్మేశారు. వాటిపై వచ్చిన 26,000 కోట్లు ఊదేశారు. మా సర్కార్కు అప్పుదారి లేకుండా చేశారు. అప్పు ఇస్తేనే గట్టెక్కుతామని ప్రధానికి వివరణ. నర్సింగ్ కాలేజీలు మరో 64. 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట కళాశాల. రేవంత్ సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. ప్రాంతీయ ఆసుపత్రుల్లో మెరుగవనున్న రోగుల సంరక్షణ. మందు చుక్క, మాంసం ముక్క. రెండింటితో నూతన సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం. డిసెంబర్ 31 రాష్ట్రంలో 300 కోట్ల మద్య అమ్మకం. హైదరాబాద్లో 4.5 లక్షల కిలోల కోడి మాంసం హాంఫట్. స్విగ్గీ ఫుడ్ యాప్లలో 1.20 లక్షల బిర్యానీల ఆర్డర్. ఏపీలో మద్యం విక్రయాలు 147 కోట్లు. తెలంగాణలో సగం. దొంగ యుద్ధం. నేతన్యాహు రక్షణ మంత్రితో ఫోటో. సైనిక దుస్తులో దొంగ చాకచక్యం. పలు ఆపరేషన్లలో ముందుండి కాల్పులు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు కూడా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో తుపాకులు, మందుగుండు సామాగ్రి చోరీ. ఎయిర్పోర్ట్లో సిటీ సైట్ చెక్ ఇన్. కారు పార్కింగ్ ప్రదేశంలోనే బ్యాగేజీ డ్రాప్. బోర్డింగ్ పాస్. శంషాబాద్ విమానాశ్రయంలో సేవలను ప్రారంభించిన జీఎంఆర్ఈడీ. జీతాలు లేని వీఆర్ఏలు. పూర్వ వీఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది. పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు. పోస్టులో నియమించి ఐడీలు ఇవ్వని వైనం. పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ. కొత్త సర్కార్ పరిష్కరిస్తోందని ఎదురుచూపులు.